రామాయణాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే తెలుగు రెండో పేపర్లో అత్యధిక మార్కులు తెచ్చుకోవడం చాలా సులభమే అంటున్నారు నిపుణులు. స్వీయ రచన, అపరిచిత పద్యం, గద్యం ప్రశ్నలు, లేఖలు, వ్యాసాలు సహా కొత్తగా ప్రవేశపెట్టిన కరపత్రం లాంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సార్, భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది? సమాధానాల ఎంపిక ఎలా చేయాలి? మనకి భాషాంశాలని పేపర్ 1లో 10 మార్కులు, పేపర్ 2లోని 10 మార్కులు కేటాయించడం జరిగింది. అవన్నీను లక్ష్యాత్మక ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే సమాధానం ఏబిసిడీలు ఉంటాయి, అవి గుర్తించాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగాను ఈ ఏబిసిడీలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించడం. అయితే గత సంవత్సరం పద్ధతికి ఈ సంవత్సరం పద్ధతికి ఉండేటటువంటి భేదం ఏంటంటే, గత సంవత్సరం నేరుగా ప్రశ్న ఉండేది. ఇప్పుడు పురంధరి అనే పదానికి అర్థం ఏమిటి అనేటటువంటి ప్రశ్న గత సంవత్సరం వరకు వచ్చి ఉండేది అర్థం అడగాలంటే. కానీ ఈ సంవత్సరం జోలలాడిన పురంధరి లలామ అంటే ఒక వాక్యంలోనూ ఉపయోగిస్తారు. ఉపయోగించి పురంధరి కింద అండర్లైన్ చేసి ఈ పదం యొక్క అర్థం ఏమిటి, సరైనటువంటి అర్థాన్ని బ్రాకెట్లో గుర్తించండి అని ఇస్తాడు. అయితే దీనివల్ల విద్యార్థికి లాభం ఏంటంటే, ఇంతకుముందు వరకు విద్యార్థి జ్ఞానాన్ని మాత్రమే పరిశీలించే అవకాశం ఉండేది లక్ష్యాత్మక ప్రశ్నలో. కానీ విద్యార్థి ఆ అర్థం తెలియకపోయినా ఈ వాక్యాన్ని చదవడం ద్వారా విద్యార్థి అందులో ఉండేటటువంటి అర్థాన్ని గ్రహించేటటువంటి అవకాశం ఉంది. అలాగా భాషాంశాలకు సంబంధించినటువంటిది దాదాపుగాను ఒక 2 ప్రశ్నలు అర్థాలకు సంబంధించినవి ఇస్తారు, 2 ప్రశ్నలు పర్యాయ పదాలకు సంబంధించినవి, 2 ప్రశ్నలు నానార్థాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, 2 ప్రశ్నలు వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి పదాలు ఇచ్చేటప్పుడు కూడాను ఒక పదం ఇచ్చి దాని కింద సరైనటువంటి వ్యుత్పత్తిని గుర్తించండి అని ఇవ్వచ్చు. అదేవిధంగాను ప్రకృతి వికృతులు ఇచ్చేటప్పుడు కూడాను వాక్యాన్ని ప్రయోగించి దాని కింద అండర్లైన్ క్రీగీత చూపి అది దాని యొక్క ప్రకృతిని గుర్తించండి, వికృతిని గుర్తించి అని ఇవ్వడం జరుగుద్ది. ఇక 2 ప్రశ్నలు సంధి విడదీయడం, సంధి సూత్రాలను కూడా అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విద్యార్థులు, గత సంవత్సరం వరకు సంధిని విడదీయడం, సంధి పేరేంటి అని అడిగేవాళ్ళు. ఈ సంవత్సరం నుంచి సంధి యొక్క సూత్రాన్ని గుర్తించమని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సమాసాలు 2, సమాసం పేరు అడగొచ్చు, లేదా సమాసం యొక్క సూత్రం ఏంటని అడగొచ్చు. ఛందస్సు అడిగేటప్పుడు గత సంవత్సరం వరకు మనకు ఒక వాక్యం ఇచ్చి వాక్యానికి గురు లఘువులు గుర్తించమని అడిగేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం అలా కాకుండాను కేవలం ఒక పదం ఇచ్చి ఆ పదం ఏ గణమో గుర్తించమని అడుగుతారు. అదేవిధంగాను గణాలు ఏ వృత్తానికి చెందినయో గుర్తించమని అడుగుతారు. లేకపోతే పద్యం యొక్క లక్షణం ఇచ్చి అది ఏ పద్యమో గుర్తించమని అడుగుతారు. బేసి గణంగా జగణం ఉండకూడని పద్యం ఏది అని అడగొచ్చు, దానికి సమాధానం తెలుసు కంద పద్యం అని. ఇటువంటి ప్రశ్నలు కూడా అడిగేటటువంటి ఆస్కారం ఉంది. గత సంవత్సరం వరకు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం 4 పద్యాలు చదువుకుంటే సరిపోయేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు అన్ని పద్యాలు మీ 10వ తరగతి పాఠ్యభాగంలో ఉండేటటువంటి ఛందస్సుకు సంబంధించినటువంటి అన్ని పద్యాల యొక్క ఛందస్సుకు సంబంధించినటువంటి సూత్రాలు చదువుకుంటేనే విద్యార్థులు సమాధానం రాయగలుగుతారు. ఇక అదేవిధంగా అలంకారం దగ్గరికి వచ్చామనుకోండి, పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి అలంకారాలు, పాఠ్యపుస్తకం వెనకాల ఉండేటటువంటి అలంకారాలు మాత్రమే కాదు, పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి అలంకారాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొత్తగా సముద్ర లంఘనం అనేటటువంటి పాఠం పెట్టడం జరిగింది. ఆ పాఠంలోని ఆకరణ ఉండేటటువంటి పద్యంలో 4 పాదాలు 4 ఉత్ప్రేక్ష అలంకారాలు ఇవ్వడం జరిగింది. అంటే అలంకారానికి ఉదాహరణ పాఠ్యపుస్తకంలో లేదు, కానీ పాఠ్యభాగంలో ఉంది, పాఠ్యభాగంలో ఉంది, వెనకాల ఉండేటటువంటి అభ్యాసాల్లో లేదు. కాబట్టి పాఠం చదివేటప్పుడు ఏ అలంకారాలు ఉన్నాయో గుర్తించాలి. ఇచ్చేటటువంటి ప్రశ్నల స్వభావం కూడా ఏ విధంగా ఉంటుంది, ఆ వాక్యం ఇచ్చి అందులో ఉండేటటువంటి అలంకారాన్ని గుర్తించండి. లేతే ఒక అలంకారం యొక్క సూత్రం ఇస్తారు, అర్ధభేదం గల హల్లుల జంట వెంటనే వచ్చినట్లయితే అది ఏ అలంకారం, అలంకారం యొక్క ఇంతకుముందు ఉండేది కాదు అది, ఆ అలంకారం యొక్క నియమం బట్టి అది ఏ అలంకారమో గుర్తించాలి మనం. ఇలాగ 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అండి. పేపర్ 2లోని మనకి 2 ఆధునిక వచనంలోకి మార్చండి అనేటటువంటి 2 ఇవ్వడం జరుగుద్ది. కర్తృకర్మణ వాక్యాలు 2, తర్వాత వ్యతిరేకార్థక వాక్యాలు 2, ప్రత్యక్ష పరోక్ష కథనాలు 2, సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాల నుంచి 2, తర్వాత ఇతర వాక్యాలు క్రియలు ఇతర వాక్యాల నుంచి 4, 3 జాతీయాలను వివరించడం, 3 సొంత వాక్యాలను వివరించడం. ఆధునిక వచనంలోకి పరివర్తించడం అంటే రకరకాల అర్థాలు చెప్తున్నారు. విద్యార్థులైనటువంటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ పదం మారదు, పదం చివర ఉండేటటువంటి మూనో
బిందుపూర్వక బుకారము లోపించి 0 వస్తుంది అనమాట. అది గుర్తుంచుకోండి. అంతే తప్ప వాక్యం పూర్తిగా మారదు, వ్యవహారిక భాషా శైలిలోకి మారదు. ఆధునిక వచనం నుంచి మనం ప్రాచీన శైలి నుంచి ఆధునిక వచనంలోకి మారుస్తున్నాం అనమాట అండి. అదేవిధంగా వ్యతిరేకార్థక వాక్యం రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క క్రియ భూతకాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో ఉందా, వర్తమాన కాలంలో ఉందా. అది భూతకాలంలో ఉంది, భూతకాలంలోనే మార్చాలి. నేను అన్నం తిన్నాను భూతకాలం, నేను అన్నం తినలేదు. నేను అన్నం తింటున్నాను వర్తమాన కాలం, నేను అన్నం తినడం లేదు. నేను అన్నం తింటాను భవిష్యత్ కాలం, నేను అన్నం తినను. ఏ కాలంలో ఉందో అదే కాలంలో మార్చాలి. అదేవిధంగా కర్తరి కర్మణ వాక్యం రాసేటప్పుడు కర్తరి వాక్యంలోని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కర్మ పక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంటుంది, ను అనేటటువంటిది. వాల్మీకి రామాయణంను రచించెను అనే వాక్యం ఉంది. రామాయణం పక్కన ను ఉంది, నువర్ణం. అది కర్తరి వాక్యం. కర్తరి వాక్యం యొక్క నియమం ఏంటంటే కర్మ పక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉండి తీరుతుంది. దాన్ని కర్మణ వాక్యంలోకి మార్చాలి మనం. కర్మణ వాక్యంలోకి మార్చేటప్పుడు కర్త పక్కన చేతం చేయం తోడంతో అనేటటువంటి తృతీయ విభక్తి ప్రత్యయం చేరుద్దు, చేత. కర్మ పక్కన ఉండేటటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయం పోతుంది, నువ్వు అనేది పోతుంది. క్రియలోని బడు అనేటటువంటి ధాతువు చేరుద్ది. మీరు ఇంకా తేలిగ్గా గుర్తుంచుకోవాలంటే కర్తరి వాక్యం నుంచి కర్మణ వాక్యానికి మార్చేటప్పుడు చేతబడి అనేటటువంటి పదాన్ని ఒకదాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే కర్త పక్కన చేత చేరుద్ది, క్రియ పక్కన బడి అనేటటువంటి పదం చేరుద్ది అనమాట. చేతబడి అనేటటువంటి పదాన్ని గుర్తుంచుకున్నారనుకోండి, కర్త పక్కన చేత చేరుద్ది, క్రియ పక్కన బడు అనేటటువంటి ధాతువు చేరుద్ది. కాబట్టి చేతబడి అనేటటువంటి పదం గుర్తుంచుకుంటే మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక ప్రత్యక్ష పరోక్ష కథనం రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రత్యక్ష కథనంలో చెప్పినటువంటి అంశాలకి ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి, అంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఇన్వర్టెడ్ కామాస్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ ఉండి అని అనేటటువంటి అనుకారకం ఉంటుంది. నేను పరీక్షలు బాగా రాశాను ఇన్వర్టెడ్ కామాస్లో ఉండి అని రాధిక అన్నది ఉంది, ఆ వాక్యం ఉందని అనుకోండి, అది ప్రత్యక్ష కథనం. ఎందుకంటే నేను అనేటటువంటి పదం ఉంది, ఉత్తమ పురుష. తర్వాత చెప్పినటువంటి అంశాలు అన్నీను ఇన్వర్టెడ్ కామాస్ ఉద్ధరణ చిహ్నాల్లో ఉన్నాయి. తర్వాత అని అనేటటువంటి అనుకారకం విడిగా ఉంది, కాబట్టి అది ప్రత్యక్ష కథనం కింద గుర్తుంచుకోవాలి. దాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు ఏమేమి మార్పులు జరుగుతాయి సింపుల్గా చెప్తాను ఒకసారి అండి. నేను కాస్త తాను కింద మారుద్ది. నేను కాస్త తాను, పరీక్ష రాస్తానని. ఇక్కడ అని అనే విడిగా ఉంది కదా అనుకారకం, అది కలిపి చెప్పాలన్నమాట అండి. తాను పరీక్ష రాస్తానని రాధిక అన్నది. నేను కాస్త తాను కింద మారుద్ది. తాను పరీక్ష రాస్తానని రాధిక అన్నది ప్రత్యక్ష పరోక్ష కథనానికి తేడా అనమాట అండి. అదేవిధంగాను సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాల గురించి కనుక మనం ఆలోచించినట్లయితే సంశ్లిష్ట వాక్యంలోని క్రియల యొక్క మార్పు జరుగుద్ది, సంయుక్త వాక్యంలో క్రియల యొక్క మార్పు జరగదు. సంశ్లిష్ట వాక్యంలోని ఒక సమాపక క్రియ ఉండి మిగిలిన అసమాపక క్రియల కింద మారుతాయి సంశ్లిష్ట వాక్యంలోని. సంయుక్త వాక్యంలోని క్రియల యొక్క మార్పు జరగదన్నమాట అండి. ఆ విషయాన్ని ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత త్వార్థం, ఛేదర్థకం, అప్యర్థకం 3 ఉన్నాయి. ఈ మూడింటి మీద ఒక 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 అంశాలను గుర్తుంచుకుంటే మీకు ఒక మార్కు వస్తుంది అనమాట అండి. భూతకాలిక అసమాపక క్రియ, భూతకాలం అంటే జరిగిపోయినటువంటి కాలం యొక్క అసమాపక క్రియ, చేసి, విని, వెళ్ళి, ఇది త్వార్థం. అదేవిధంగాను ఛేదర్థకం, వర్తమాన కాల అసమాపక క్రియ, చేస్తూ, తింటూ, వెళ్తూ. అదేవిధంగా అప్యర్థకం, వెళ్తే, చేస్తే, వింటే. ఈ 3 గుర్తుంచుకుంటే మీకు 2 మార్కులు ఈజీగా వస్తాయన్నమాట. 2 ప్రశ్నలు ఉంటాయి దాని మీద. తర్వాత వివిధ వాక్యాలు ఇవ్వడం జరుగుద్ది. ప్రశ్నార్థక వాక్యాలు, ఆశీర్వార్థక వాక్యాలు, నిశ్చయార్థక వాక్యాలు, సామర్థ్యార్థక వాక్యాలు. ఇటువంటి వాక్యాలు 4 వాక్యాలు ఇచ్చి 4 వాక్యాలకి సరైనటువంటి సమాధానం గుర్తించమని చెప్తారు. వద్దు, రాదు అనేటటువంటిది కనుక ఆ వాక్యంలో వస్తే అది నిషేధార్థకం అనేది గుర్తుంచుకోండి. అదేవిధంగాను జాతీయాల యొక్క అర్థాలు వివరించడం. సాధారణంగా విద్యార్థులు చేసే తప్పులు ఏ విధంగా ఉంటాయంటే జాతీయాలను వివరించేటప్పుడు సొంత వాక్యాలు రాస్తున్నారు, సొంత వాక్యాలు రాయమన్నప్పుడు జాతీయాలను వివరించమని చెప్తున్నారు. అలా కాకుండాను 14, 15, 16, 17 ప్రశ్నలు తప్పనిసరిగా జాతీయాల యొక్క అర్థాలు వివరించాలి. 18, 19, 20 సొంత వాక్యాలు రాయాలన్నమాట అండి. ఇది గుర్తుంచుకున్నట్లయితే బిట్ పేపర్లో మంచి మార్కులు పొందగలుగుతారు మీరు.
పేపర్ 2లోని సృజనాత్మకత ప్రశ్నలలో ఎటువంటి ప్రశ్నలు రావచ్చు సార్? పేపర్ 2లోని సృజనాత్మక అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాసరూప ప్రశ్నలు, వ్యాసం గురించి అడగవచ్చు. అదేవిధంగా ఒక కరపత్రాన్ని రాయమనొచ్చు. అదేవిధంగా ఒక వ్యాపార ప్రకటననో వాణిజ్య ప్రకటనో రాయమనొచ్చు. ఒక పోస్టర్ తయారు చేయమనొచ్చు. ఒక అభినందన వ్యాసాన్ని రాయమని చెప్పొచ్చు. ఒక సంభాషణ రాయమని చెప్పొచ్చు. సొంతంగా మాటల్ని కనుక రాసినట్లయితే మీరు ఎక్కువ మార్కులు పొందుతారు. మరి ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి మీరు తప్పనిసరిగాను ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని మంచి మార్కులు సంపాదించుకొని మరి తెలుగులో కూడా A1లో ఎక్కువ మంది పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.